పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి దొరికిపోయావురా నువ్వు అది ఇక్కడ వేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా. ఇది డ్రామాలు, ఇక్కడ ఆడే డ్రామాలన్నీ మా సినిమాల్లో కూడా ఉండవు. ఇలాగా ఇక్కడొక కట్టు ఇక్కడొక కట్టు, ఇక్కడ లేకపోతే ఏదన్నా బాగలేకపోతే చేతికి కట్టు, ఇవన్నీ సిద్ధం అంటారు. ఓడిపోవడానికి సిద్ధం. మేము యుద్ధం అంటున్నాం, గెలవడానికి రెడీగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. ఈరోజు ప్రెస్ క్లబ్లో 4:30కి మా ప్రెస్ మీట్ ఉంది. బ్రహ్మాండంగా ఒక వ్యక్తికి మేము బ్రహ్మాండమైన నేరాధనలో పడుతున్నాం. 175 అంటాడు అతను. శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ట్ చేశాడు అన్నాడు. నీ కర్మ, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అవుతాను, నువ్వు శ్యాంబాబు గురించి నీకు ఎందుకు? నన్ను ఇమిటేట్ చేశాడు అంటాడు. నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఇంకేమవ్వాలి చెప్పండి. నీ బతుక్కి నీకు అరగంట గంట సరిపోదు. నిన్ను డ్యాన్సులు కూడా నేను ఇమిటేట్ చేయాలి. రేపొద్దున మా తిరుపతి వాసులు సంక్రాంతి పండుగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డ్యాన్స్ చేయడానికి నేను పిలుస్తారు. ఎక్స్ మినిస్టర్ కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తారు. రెమ్యునరేషన్ 1 లక్ష ఉంటాయి. ఇక అంబటి ఏమన్నాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ఒరే అంబటి రాంబాబు, ఇప్పుడు అడుగుతున్నాం, మన ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం, నీ అల్లుడే ఏం చెప్పాడు? దగుల్బాజీ ఎదవ, భలే టైటిల్ పెట్టాడు అతను. ఎందుకు పనికిరాని ఎదవ, అలాగే శవాల మీద పేలాలు ఏరుకునే ఎదవ, ఒక లేకి పనులు చేసే ఎదవ, సొంత ఇంట్లోనే ఉంది బ్యాండ్. నువ్వు వచ్చి మళ్ళీ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత నీకేముంది? అక్కడ వస్తే ముద్రగడ్డ పద్మనాభం గారి అమ్మాయి. ప్రకృతి మారిపోతున్నప్పుడు భగవంతుడు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి. వీళ్ళకి వీరి నోటి తోలకి అడ్డుకట్ట ఇటుకాల అమ్మాయి వచ్చింది. మా నాన్నంత నీచుడు దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడనేది సొంత కూతురు. పేరు మార్చుకుంటానంటాడు ఏంటి నాకు అర్థం చేయలేదు. ముద్రగడ్డ రెడ్డి అంట, ఎప్పుడో మార్చాను నేను పేరు. ఇప్పుడు నువ్వు చేసేది ఊడిగం రెడ్లకి, నువ్వు ఇంకా నేను పేరు మార్చుకుంటా, నేను ఎక్కడికి వెళ్తా, నాకు మొలతాడు లేనోడు, లాగులు లేనోడు, రాజకీయం గురించి మాట్లాడన్నాడు. మొలతాడు రెడీగా చేసాం ఒకటి, మేము కిర్లంపూడి పంపిస్తాం. ఈ పేరు కూడా సాయంత్రం ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేస్తున్నాం. అద్భుతంగా అది కూడా మీ ఇంటికి పంపిస్తాం ఫోటోతో పాటు. ఇంకా అండి టీటీడీలో పనిచేశారు మీరు, తిరుపతికి ప్రచారానికి వచ్చారు. అధికార పార్టీ ఏమో అభివృద్ధి చేశామని అంటున్నారు. అభివృద్ధి బాబోయ్, ఏం అభివృద్ధి నాకు తెలియలేదు. ఎవరి జేబుల్లో డబ్బులు వేస్తే అదే అభివృద్ధి. పేద ప్రజలకు ఏం చేశారు? ఎక్కడ అలాగే ఉన్నాయి. తిరుపతి అలాగే ఉంది. ఆ కొండ మీద ఎన్ని అరాజకాలు చేశారు అనేది తెలుసు. రేపు మే 13 బాక్సులు బద్దలవుతాయి. బాక్సులు బద్దలవుతాయి. 75 నుంచి 80% పోలింగ్ జరుగుద్ది. ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా మొత్తం ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా మనం కూర్చుని ఏసీ రూముల్లో బటన్లు నొక్కేయటం కాదు. మరి ఈ రోజున సినిమా యాక్టర్లు మాకు ఉధృతం. సినిమా ఓడు రాకూడదు. సినిమా ఓడి దగ్గర నుంచే కదరా గెలిచి మీరంతా యదవులందరూ మంత్రులు అయింది. నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరందరూ గెలిచే కదా అటు ఇటు జంప్ అయ్యారు మీరు. సినిమా ఓడు కదా ఆయన. కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులకి ఈ రోజున సీఎం రమేష్ గారి మీద కూడా ఎలిగేషన్ పెట్టారు, నాన్ లోకల్ అని. మరి ఆవిడ అప్పుడు వైజాగ్లో విజయం గారిని పెట్టారు, అప్పుడు ఆవిడ నాన్ లోకల్ కదా. మరి ఈ రకంగా ఈవిడేంటి పిఠాపురం వంగా గీత, ఆవిడ అలా పిలవాలి మనం, వంగా గీత. గౌతమ్ రాజు అనే కమెడియన్ అంటాడు, అప్పుడు చాలా చేసింది అవి, అసలు చేయటానికి ఇంకేమీ లేదు, సముద్రం కూడా పైన స్లాబ్ వేసేస్తున్నారంట. ఏంటి నాకు అర్థం అవ్వాలి. మత్స్యకారులు కాలనీలకు వెళ్తే 10,000 మంది మత్స్యకారులతో మీటింగ్ పెడితే నేనును ఆయన మన పిఠాపురం వర్మగారు మొత్తం మత్స్యకారులు ఏమన్నారంటే అరబిందో ఫ్యాక్టరీ కెమికల్ యొక్క కాలుష్యం మొత్తం వచ్చి కలుస్తుందండి, చేపలన్నీ రొయ్యలన్నీ కాలుష్యం వల్ల పాడైపోతున్నాయి, అవి తిన్న ప్రజలకి కానీ మాకు కానీ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరు అరవిందోకి సంబంధించినటువంటి ఎవరిదనుకున్నారు? అది ఏటూ విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొన్నే జైలుకి వెళ్ళాడు, తిహార్ జైలుకి వెళితే ఇవన్నీ కింద చాలా ఉన్నాయి, అవి తీరు బయటికి. ఒక బుర్జురాజు మాట్లాడాడు అంటారు. ఇప్పుడు ఆయన తిహార్ జైలు నుంచి రాగానే ఇమీడియట్గా బోర్డు మెంబరు, మీకు తెలుసు.